గారు నేను అట్లని కాదులే. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా ట్రంప్ కార్డు ప్రయోగిస్తున్నారట. మీ రియాక్షన్ ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు ఆనంద్ సాగర్ గారికి, మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. నేను ఒక విషయం చెప్పగలను. ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశాలు, వాళ్ళ అంతర్గత విషయాలు, వాళ్ళు ఏం చర్చించుకున్నారో మనకైతే తెలియవు. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, నువ్వు బెదిరిస్తే బెదరడానికి నేను లేను, నా దగ్గర కూడా రాజీనామా అన్న కోణం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే, ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ పరంగా ఒక 60 రోజులు పని దినాల అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక రోజు అటెండెన్స్ ఉంటే చాలు. దీనికి అసెంబ్లీ స్పీకర్ గారికి నిజంగా ఇందాక సాగర్ గారు అన్నట్టు ఆయనకి వీటో పవర్ ఉన్నా ఆయన్ని సస్పెండ్ చేద్దామన్నా ఫస్ట్ ఆయనకు ఒక నోటీస్ జారీ చేయాలి, షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ 60 రోజులు అవ్వలేదు. రెండోది 60 రోజులు కాని దగ్గర షోకాజ్ నోటీస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ కాకుండా రాజీనామా దాకా నువ్వు ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేస్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాన్సెప్ట్లో విన్ విన్ సిచ్యువేషన్కి రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఇవాళ జరగని దాని గురించి హైపోథెటికల్గా వాళ్ళు స్పీకర్ గారు అంటే మీరు నేను కాదు, చంద్రబాబు గారి కన్నా సీనియర్ మోస్ట్ ఇన్ తెలుగుదేశంలో ఆయన రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్నారు. అలాగే మా సాగర్ అన్న కూడా అదే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడికి ధీటుగా ఈరోజు దాకా ఉన్నాడు ఆ పార్టీలో. సో వీళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా ఏం జరుగుతాయో ఏం తెలియకుండా అయితే వాళ్ళు ఉండరు. కానీ ఏంటంటే, ఒక పార్టీ ఒక చేతావని ఇస్తున్నప్పుడు మనకి రాజ్యాంగం అన్నది ఒకటి ఉంది, దాని ప్రకారం నడుచుకునే నియమాలు మనం కాదు, గౌరవ స్పీకర్ గారికి మనకన్నా ఎక్కువ తెలియాలి. ఆయన రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన పర్సనల్ ఏజెండా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత తగులు వీటి మీద మాడతారు. కానీ ఈయన అసలు హైపోథికల్ ఈక్వేషన్స్లో ఆయన సస్పెండ్ చేస్తాను అన్న దగ్గర కేటగారికల్గా అసెంబ్లీ సమావేశాలకు రావాలి అని ఆయన ఒక స్పీకర్ స్థానంలో ఉండి పిలవడం సమంజసం. రెండోది అట్నుంచి కూడా వీళ్ళకి అపోజిషన్ స్టేటస్ అడగట్లేదు, ఒక టైం అడుగుతారు. ఇందాక సార్ గారు చెప్తూ వెంకయ్యనాయుడు వీళ్ళందరి గురించి చెప్పారు. కానీ ఇక్కడ ప్రివిలేజ్ టైం అని ఒకటి ఉంటుంది. ఒక అపోజిషన్ కనుక డిక్లేర్ చేసి వీళ్ళు అపోజిషన్ అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ కేబినెట్ మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడిన సమయానికి ధీటుగా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి, ఎందుకు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 26 స్థానాలకి పరిమితమైన కాంగ్రెస్కి ఆ రోజు అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. కానీ ప్రివిలేజ్ టైం మాత్రం ఇచ్చింది. ఒక అపోజిషన్ పార్టీగా మాట్లాడే హక్కు వాళ్ళకి ప్రసాదించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి అది ప్రజా సమస్యల మీద చర్చనీయాంశం అవుతుంది. ఇవాళ ప్రజా సమస్యల మీద చర్చనీయాంశం అసెంబ్లీ వేదికగా జరగనప్పుడు అతనికి ఇండివిజువల్గా ఈ అసెంబ్లీలో ఉన్న గౌరవ స్పీకర్ గారిని కానీ పార్టీ కానీ వాళ్ళ సమయానుచితంగా వారికి సమయం అని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు ప్రజాబాహుళ్యంలో ఆయన ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అతను ఉద్యమ నేపథ్యానికి తెరలేపి ఎక్కడికక్కడ ప్రశ్నవల్ని సంధిస్తున్నాడు. ఆ ప్రశ్నలకి సమాధానం లేక ఈరోజు ఇందాక మోహన్ రెడ్డి అని చెప్తున్నట్టు వాళ్ళ మీద కంటిన్యూస్గా బొంబార్డింగ్ చేస్తూ బుల్డోస్ చేస్తూ ఎలక్షన్ మీద ప్రతిదీ తప్పు అని చెప్పుకొని వెళ్ళిన ప్రతి అంశాన్ని కూడా గౌరవ అసెంబ్లీ వేదికగా వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి అగ్నిపూరితం చేస్తూ కితాబిస్తున్నారు. ఉదాహరణకి రంగులు 3,000-4,000 కోట్ల దగ్గర ఇదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి 199.50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు రంగులు వేయడానికి తీయడానికి. ఆయన ఒకటికి ఇచ్చిన ఉదంతం ఉంది. అవన్నీ క్వశ్చన్స్ పరంగా అపోజిషన్ పార్టీ ప్రెజెన్స్ లేకపోవచ్చు, కానీ అపోజిషన్ పార్టీ సంధిస్తున్న ఇప్పుడు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? జరగని పని. మన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? 60 రోజులు సభలు పెట్టి సమావేశాలు పెట్టి దానికోసం కదా సమయం ఇవ్వడం అన్నారు అనుకోండి. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఇస్తాను అంటే మనం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్దాం అంటున్నారు. అలాగే అనలేదు. మీరు సస్పెండ్ చేసేస్తాను ఏదో మీరు చేయవని చేసినప్పుడు మా దగ్గర రాజీనామా అస్త్రం కూడా ఉందన్న కాన్సెప్ట్లోనే చెప్పాడు ఆయన. మీరేం రాజీనామా అంటే 60 రోజుల్లో ఒక రోజు వెళ్తారు. చాలు. రేపు బడ్జెట్ సమావేశం అంటే బడ్జెట్ చదువుతూ ఉంటారు, ఒకసారి కూర్చుంటాడు, వెళ్ళి ఒక గంట సేపు వింటాడు. ఇది అసెంబ్లీకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. వెళ్ళకుండా ఎవడు ఉంటాడు? వీళ్ళే పనిపాటు లేకుండా ఇప్పుడు ఏమైనా పనికొచ్చిన ఏమైనా చర్చలు ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి గతంలో మీరు నేను చదువుకున్న రోజుల్లో నాకన్నా మీరు జూనియర్లు అండి. మనకి అప్పుడు వీపీ సింగ్ వస్తే అధిక తెలివితేటలు ప్రదర్శించి మండల కమిషన్ పెట్టినప్పుడు ప్రజా ఉద్యమం ఎలా వచ్చిందో తెలుసు కదా, విద్యార్థుల ఉద్యమం. ఇప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు ఆగండి. ఇందాక 6,000 గురించి బాగా చెప్పిన మా సాగర్ అన్నకి, నిన్న మీకు 6,000గా ఉన్న బీజేపీ వాళ్ళు గమ్మున ఉన్నారు. కానీ ఏబీవీపీ నిన్న రోడ్డు మీదకి వచ్చి మెడికల్ కాలేజీల విషయంలో ధర్నా చేసింది. అదొకసారి క్రాస్ చెక్ చేసుకోండి పెద్దలు, మీకు నేను చెప్పేదానికి రెండు కాదు. అంటే 6,000 కూడా వాళ్ళ పవర్ వాళ్ళు ఎలా చూపిస్తున్నారో గమనించండి. ఇవాళ గౌరవ అసెంబ్లీ వేదికగా విష్ణుకుమార్ రాజు గారు టిడ్కో ఇల్లులు 100 కోట్లు అన్న విషయాన్ని బాగా ప్రస్ఫుటించారు. కానీ 2 అంశాలు నేను చెప్తాను. గతంలో అచ్చెన్నాయుడికి వచ్చిన ఉపద్రవం, ఇక్కడ మా ఈఎస్ఐ డాక్టర్లకు వచ్చిన ఉపద్రవం, బండారు దత్తాత్రేయ గారి ధర్మం అని ఆయనేమో గవర్నర్ అయిపోయాడు, ఈయనేమో టిడ్కో ఇల్లు బుడ్కో ఇల్లు ఇచ్చిన వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతిని చేశారు. ఉపద్రవాలు ఎవరు తెచ్చిపెట్టారు నెత్తికోసారి? విష్ణుకుమార్ రాజు గారికి కాఫీ తాగి ఒక మాట, మధ్యాహ్నం లంచ్ తిని ఒక మాట, సాయంత్రం బజ్జీలు టీ తాగిన తర్వాత మాట్లాడే 3 మాటలకి ఎంత వేరియేషన్స్ ఉన్నాయో ఒకసారి గౌరవప్రదంగా ఆయనకే చెప్తే అర్థమవుతుంది. అమరావతి మీదే శ్రద్ధ పెడుతున్నారు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు, ఒక 100 కోట్లు టిడ్కోయిల్కి ఇవ్వలేరు అంటే దాంట్లో ఉన్న లోకలోకల గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలకేషన్స్ ఏమన్నాయో ఒకసారి చర్చనీయాంశం చేద్దాం ప్రజాబాహుళ్యంలో. సో ఇలాంటి అంశాలతో ముడిపడి ఉన్న దగ్గర ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజీనామా అనే దగ్గర ప్రెజెన్స్ మేక్ సెన్స్ అంటారు.
సాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ లేకపోయినా సరే అసెంబ్లీ సమావేశాలు అవనండి, ఏదైనా అవనండి, జగన్మోహన్ రెడ్డి చుట్టే 124 మంది గెలిచినా సరే చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మీరు అనుకున్నట్టు ఒకవేళ స్పీకర్ గారు డిస్కషన్స్తో సస్పెండ్ చేసినా, ఆయన రాజీనామా చేసిన బై ఎలక్షన్లో పులివెందుల్లో ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ఒంటిమెట్ట పులివెందుల్లో ఏదైతే జస్టిఫై చేశారో 175కి 175కి వచ్చినా ఇంతకన్నా మీరు విభిన్నంగా, ఇంతకన్నా ప్రజా రంజక పాలన ఏం చేస్తారో మీరే చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. 5 సంవత్సరాల స్పాన్ ఆఫ్ టైంలో పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, లేకపోతే మీ కళలకు సౌదాలు చేస్తూ విజయవాడలో కట్టిన ఫ్లైఓవర్లు కానీ, రిటైనింగ్ వాల్ కానీ, అలాగే సచివాలయ వ్యవస్థ నిర్మాణం కానీ, అలాగే ఆర్బీకే సెంటర్లు కానీ, అలాగే పంట గిట్టుబాటు ధర కానీ, అలాగే మార్కెట్ త్రూగా రైతు రుణమాఫీలు కానీ, అంటే రుణమాఫీ మీరు చెప్పింది కానీ ఆయన చేయలేదనుకోండి. సో ఇవన్నీ మనకి సాధారణంగా ఒక స్పాన్ ఆఫ్ నో టైంలో 17 మెడికల్ కాలేజీలు. సాగరానికి నాకన్నా ఎక్కువ తెలుసు. 1983లో మహానుభావుడు రామారావు గారు పార్టీ స్థాపించిన దానికన్నా ముందే ఉన్న 8 కాలేజీలు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన 3 కాలేజీలు, తర్వాత ఈయన తెచ్చిన 17 కాలేజీలే ఆంధ్రప్రదేశ్ కొన్ని 28 కాలేజీలు. ఓకే, తప్ప మీరు అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం చాలా నిజంగా ఎంత నెక్కచ్చైనా మీ 6,000 కింద మీ దయా దక్షిణాలతో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ కేంద్రంలో కూడా ఎంత ఇచ్చిందో తెలుసా సార్? 139.50 లక్షలు మాత్రమే ఒక హాస్పిటల్, ఇంక్లూడింగ్ తెలంగాణ. వేణుగోపాల్ గారు సైతం కూడా చెప్పగలను. ఓకే, వేణుగోపాల్ గారు, తిరుపతి వేణుగోపాల్ గారు ఇంకా 5 నిమిషాలు ఇచ్చారు. వేణుగోపాల్ గారు, 3 నిమిషాలే మీరు 3